మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏమిటమ్మా మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజమమ్మా. ఇది సాలిగూడు లాంటిది. ఆ రిక్షా అప్పిగాడు నిన్ను వేరే 500 కమ్మేశాడు. ఇక మీదట నువ్వు కూడా ఈ నీచ బతుకు బ్రతకాల్సిందే. నేను ఇక్కడ ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా లక్ష్మి, ఎక్కడికి వెళ్తానంటున్నావు? ఈ వీరయ్య గుప్పెట్లో చిక్కిన పిట్ట బయటికి ఎగడం అనేదే లేదే. నేను చెప్పినట్టు ఆ గదిలో మంచం మీద పడి ఉండాల్సిందే. నీకు దండం పెడతాను, నన్ను వెళ్ళిపోనివ్వండి. ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవడం కోసం పట్నం వచ్చిన నన్ను అన్యాయం చేయకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి. ఏడుపులు మొత్తుకోళ్లు మొదలెట్టావా? మెత్తగా దన్నేస్తాను. మరోసారి వెళ్తానన్నావా చర్మం వచ్చేస్తాను. సాయంత్రానికి ప్యాసింజర్లు వస్తారు. ఒక రోజు అలవాటు పడ్డావంటే రేపు నువ్వే రెడీ అవుతావులే. భారతి, దీన్ని రెడీ చేయవే. లక్ష్మి, నా తోబుట్టులా అనిపిస్తున్నావు. నన్ను ఎలాగైనా రక్షించక్క. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నన్ను బయటికి పంపేలా చేయక్క. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మనిషి మళ్ళీ వెళ్ళడం అనేది జరగని పనిమా. అలా అనకక్క, నన్ను ఎలాగైనా కాపాడు. చూడమ్మా, నేను పెద్దగా నీకేం సహాయం చేయలేను. కాకపోతే నువ్వు ప్రేమించిన అబ్బాయికి ఉత్తరం రాసిస్తే రహస్యంగా దాన్ని పోస్ట్ చేయిస్తాను. అప్పుడు అతను వచ్చి నేను కాపాడుకోవచ్చు. ఆయనకి నా పరిస్థితి తెలిస్తే తప్పకుండా వచ్చి నన్ను కాపాడుతారు. అయితే ఉండు, ఒక కార్డు ఇస్తాను, నువ్వు ఉత్తరం రాయి. గోపి, 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 వచ్చేసావా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మన పెళ్లి గురించి మాట్లాడదాం పద. అయ్యో, మీకేమైనా మర్చిపోయిందా? ఏ ఒళ్ళంతా సబ్బు రాసుకొని వెళదాం అంటారేంటి? ముందు వెళ్ళి స్నానం చేసిరండి. అలాగే. సరోజ, కొన్ని సంవత్సరాలుగా ఈ వెధవ చేతులతో తోముకుని బోరు కొట్టేసింది. వెరైటీగా నీ అందమైన చేతులతో నా వీపు తోముతావా? సిగ్గు లేకపోతే సరే, వెధవ సరదాలు మీరు. వెళ్ళి స్నానం చేసిరండి. వెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య లేడమ్మా, బజార్కి వెళ్ళాడు. బాత్రూమ్ లో ఉన్నాడు. సరోజ గారు, రాకూడని సమయంలో వచ్చానేమో, సారీ. మా అన్నయ్యకి ఉత్తరం వచ్చింది, ఇచ్చేయండి. మీ పాదదాసి లక్ష్మి టు గోపాలకృష్ణ గారు. ఎవరి పాదదాసి ఇవిడే? కాబోయే శ్రీవారి పాదపద్మములకు లక్ష్మి నమస్కరించి వ్రాయినది. మీరు చెప్పినట్టే ఇల్లు వదిలి వచ్చేశాను. వీర్రాజు అనే దుర్మార్గు చేతుల్లో చిక్కుకుపోయాను. మీరు నన్ను తక్షణం రక్షించకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదు. ఇంతకంటే వివరాలు రాయలేను. అడ్రస్ కింద రాస్తున్నాను. ఇట్లు మీ పాదదాసి లక్ష్మి. ఇందాక పరమాణంలో పురుగులాగా మా చెల్ల ఇచ్చినందుకు ఆ విషయం అలా ఉంచండి. మీ పాదదాసి లక్ష్మి ఎవరు? పాతదాసి. ఓహో, పాత పని మనిషా? అది లక్ష్మి కాదు, సూరమ్మ. పొద్దున్నే తొడవడానికి వచ్చి చీపురు కట్టుతో నన్నే కొడుతుందని పళ్ళొంచి తీస్తే 2 నిమిషాల డ్రెస్ మార్చుకుంటాను. చాలండి, ఏవో కబుర్లు చెప్పి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని మీకు ఉత్తరం రాసిందిగా. సూరమ్మ గీరమ్మ అనే పని మనిషి అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని ఉత్తరం రాసిందా? రాస్తే నువ్వే కదా రాయాలి. అసలు మిమ్మల్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. మీ మగాళ్ళంతా ఇంతే. మీ మొహం చూస్తేనే పాపం. సరోజ, మై గాడ్, ఈ ఉత్తరాన్ని బట్టి మా చిన్నాడి క్యాండిడేట్ లక్ష్మి ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. అది చూసి నా క్యాండిడేట్ అర్జెంట్ గా అపార్థం చేస్తుందన్నమాట. ఈవిడ సంగతి తర్వాత ఆలోచించచ్చు. ముందు లక్ష్మిని రక్షించాలి. వీర్రాజు, సత్యనారాయణ వీధి, విజయవాడ. ఏమండి, వీర్రాజు గారు ఇల్లు ఎక్కడ? కంపెనీయా? ఈ మధ్య వీర్రాజు ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా? పెద్ద బిజినెస్ పెట్టాడు, అదే వాడి ఇల్లు. థ్యాంక్ యూ. హలో సావిత్రి గారు, మీరెప్పుడు వచ్చారు? నిన్నేనండి, పండగ కదా, అందుకని నాన్నగారు తీసుకొచ్చారు. వెరీ గుడ్. మా పెద్దోడు ఉన్నాడా? ఇప్పుడే బయటకు వెళ్ళారండి. అదేమిటండి? చిన్న యాక్సిడెంట్ జరిగింది. మా వాడు కూడా ఎవరన్నా ఉన్నారా? సరోజ గారు లేరు, వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ అన్నయ్య గారు హడావుడిగా వెళ్ళారు. ఓహో, అలాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఏంటండి అబ్బాయి గారు, ఎవరు మీరు? ఇలాగొచ్చేసారు. ఇలాంటప్పుడు కావాల్సి వచ్చింది ఏంటి? క్యాండిడేట్ ఏంటండి? నా పేరు గోపాలకృష్ణ. ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి ఉందంటేను ఆ అమ్మాయి కోసం వచ్చాను. లక్ష్మి? ఏ లక్ష్మి అండి బాబు? అమరాపురం లక్ష్మి, పెద్దాపురం లక్ష్మి, రాజమండ్రి లక్ష్మి?
ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లక్ష్మి ఉంటే ఉండొచ్చేమో గానీ నేను వాళ్ళ కోసం రాలేదు. 2 రోజుల క్రితం వచ్చిందే ఆ లక్ష్మి కోసం వచ్చాను. అయితే ఉండండి, మా ఆవిడ కనుక్కొని చెబుతాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. నువ్వు ఇచ్చిన ఉత్తరం పోస్ట్ లో వేశాను, కానీ ఇంకా నీ గురించి ఎవరు రాలేదు. ఇవాళ రేపట్లో ఆ వీరయ్య నిన్ను పరాయి మగాళ్ళతో పంపించి తీరుతాడు. అందుకని ఈ దొడిదారమ్మటి పారిపోమ్మా. అక్క, తర్వాత వాడు నన్ను కొడితే కొట్టాళ్లే, ఓ ఆడపిల్ల జీవితం కాపాడననే సంతృప్తేనే నాకు మిగులుతుంది. ఎప్పుడో కొట్టడం కాదే, ఇప్పుడే నీ బుర్రకు బొక్కెడతాని. నేను డబ్బిచ్చుకున్న పెట్టని పంపించేద్దామని చూస్తా. నేను హత్య చేయలేదండి. హత్య? లక్ష్మి, లక్ష్మి, ఈవిడ చచ్చిపోయినట్టుంది. నా భార్య హత్య చేసి పారిపోతున్నాడు. వీడెవడ్రా బాబు? బాబు, నా పెళ్ళాన్ని చంపి ఆ మోటార్ సైకిల్ మీద పారిపోతున్నాడు బాబు. వాడు వాడు ఎవడో తెలియదు, పేరు మాత్రం గోపాలకృష్ణ. ESA 3794. నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళి వాడిని పట్టుకుంటాను. హలో సరోజి గారు, నమస్తే. స్మాల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా పెద్దాడు ఇక్కడికి వచ్చాడా? ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏ పాతదాస్ దగ్గరికైనా వెళ్ళుంటారు. అదేమిటండి, వాడేమైనా కొత్త పద్దాస్ని అపాయింట్ చేశాడా కాళ్ళు అవి పట్టడానికి? అనవసరంగా నాకు ఒళ్ళు మండించకండి. మీ పాదదాసి లక్ష్మి ఆయన గారికి ఎవరితో ఉత్తరం రాసిందిగా, మొహాన్ కొట్టి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పాదదాసి లక్ష్మి అని ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్, పైన ఎవరి పేరు రాసిందండి? ఇంకెవరి పేరుంటుంది? గోపాలకృష్ణ. చంపేశారండి. ఆ ఉత్తరం నాకు వచ్చిందండి బాబు. ఆ లక్ష్మి నా పాదదాస్ అండి. నిజంగా? నిజమండి. మీరు అనవసరంగా మా పెద్దవాడి తాలూకాని పొరపాటు పడ్డారు. అయ్యో, ఏమైందండి? ఎంత తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, ఆయన చెప్పే మాటలు వినిపించుకోకుండా తొందరపడి వచ్చేసాను. కొంప ముంచేశారు. మా వాడి పాటికి బాధతో ఏ నూతులో దూకే ప్రోగ్రామో పెట్టుకుని ఉంటాడు. పదండి, అర్జెంట్ గా వెళ్ళి మనం రక్షించుకుందాం. రండి. పెద్దడా, ఒరే పెద్దడా, ఆగు, వెనక్కి తిరుగు. బాత్రూమ్ లో కాదు, నీతో పాటు ఎవరు వచ్చారు? సరోజ్ వచ్చింది. నెమ్మదిగా లోపల రమ్మను. తలపేసి దగ్గర కాదు, గడిపెట్టు. మీ ఇద్దరు అలాగే 3 అడుగులు ముందుకు వేయండి. 1, 2, 3. నేను ఇదేం కొట్టాలవాట్రా? చిన్నపిల్లలా ముసుకేసుకుని మంచం కింద దాక్కున్నావు. ముందు బయటికి రా. దాక్కోవటం నాకేం హాబీ, అలవాటు కాదురా. కొంప మునిగే అంత కష్టం వచ్చింది. ఏమైంది? స్టేట్ లో ఉన్న పోలీస్ అంతా నా కోసం తెగ్గాలిస్తున్నారు. అదేంటి, నిన్ను వెతుకుతున్నారంటే వాళ్ళకి వేరే పనేం లేదా? అదేమిటండి, నేను మీ దగ్గర క్షమాపణలు అడగడానికి వస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అదో పెద్ద కథలే సరోజ. జరిగింది అదిరా చిన్నాడా. ఈ హత్య కేసు నుంచి నేను బయటపడాలంటే లక్ష్మి మనకు దొరకాలి. నిన్ను రక్షించడానికే కాదురా, నేను పెళ్లి చేసుకుని పిల్లలు కండానికి కూడా లక్ష్మి దొరకాలిగా. మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కండం ఈ ఏడాది లేట్ అయినా కొంపలు మునిగిపోలేదు. కానీ లక్ష్మి దొరకడం ఆలస్యం అయితే పోలీసులు ఇన్ని మూసేస్తారు. పోలీసులు వచ్చేసారా? అమ్మో, అయితే నేను మంచం కింద దాక్కుంటాను. మంచం కింద దాక్కోవడం, పాతాళంలో దాక్కోవడం అనుకున్నావా? నీకు తెలీదేమో, మంచాన్ని కట్టి మరీ లాక్కుపోతారు. అమ్మో, చిన్న గోపి గారు, ఇప్పుడు ఈయన ఎలాగంటే రక్షించుకోవడం? ఓ పని చేద్దాం, పోలీసు సంగతి నాకు వదిలేండి. మీ ఇద్దరు లక్ష్మి ఎక్కడుందో కనుక్కుని కాపాడండి. అలాగే, జాగ్రత్త. వీడెప్పుడు ఇంటి? ఏమండి, ఏం బాబు, ఈ మోటార్ సైకిల్ మీదేనా? ఇది నాదైతే మా అమ్మాయిని పెళ్ళైన వెంటనే కాపురానికి పంపించేసి ఉండేవాడు. మరెవరిది? మా మేడ మీద. ఏం సీతాపతి గారు, పోలీసులు అందరూ వచ్చారు. మీరేమైనా పోలీసు నూనె వచ్చారా? టోపీలు, లాఠీలు, వాయినాలు ఇచ్చే పద్ధతిలో? ఊరుకోవయ్యా, ఈ బండి ఈందేనండి. ఏ మిస్టర్, ఆ మోటార్ సైకిల్ నీదేనా? నాదే. అమ్ముతాను వచ్చారా? ఇప్పుడు ఐడియా లేదు, కారు కొన్న తర్వాత ఆలోచిస్తా, వస్తా. చిక్క సమాధానాలు చెప్పు, తొక్క తీసేయగలరు.
నీ పేరేమిటి? సీతాపతి అండి. నీ పేరు కాదు, నీ పేరు. నా పేరు గోపాలకృష్ణ అండి. తిక్క శంకరయ్య గారు. ఒకరు సమాధానాలు చెప్పకు. ఇప్పుడు నువ్వేనా మోటార్ సైకిల్ మీద వచ్చింది? నేనే వచ్చానప్పుడుకుండా. ఏమిటా మాటలు? నీ రోగం వదులుస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తాం. నన్నా అరెస్టా? తప్పదా? అయితే పట్టుకోండి. పారిపోతున్నాడయ్యా. నన్ను రక్షించడం కోసం వాడు పోలీసులు చిక్కుల్లో పడ్డాడు. నేను వెంటనే అరెస్ట్ అయిపోయి వాడిని కాపాడతాను. అయ్యో తొందరపడకండి. మీరు అరెస్ట్ అవడం వల్ల ఇప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. కనుక లక్ష్మి ఎక్కడుందో మన వెతికి పట్టుకుంటే మీ ఇద్దరు గంటలు తప్పుతుంది. అసలు అరెస్టులు పట్టుబడతారు. కరెక్టే. వెంటనే లక్ష్మి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. కమన్. అన్నం పెడతాను. నేను పరిగెత్తలేకపోతున్నాను బాబోయ్. నన్ను రక్షించండి. నాకు తండ్రి లాంటి వారు. ఆ తర్వాత నేను చెప్తాను. కరెక్ట్. నీ వయసు వాలకం చూస్తుంటే నువ్వు ఇంకో కుర్రాడు ప్రేమించుకున్నారు. వాడు నిన్ను చూసి రాణి అన్నాడు, నువ్వు రాజా అన్నావు. ఇద్దరూ కలిసి సముద్ర ఒడ్డుకెళ్లారు. వాడు నిన్ను వదిలేసి ఈదుకుంటూ అవతల ఒడ్డుకెళ్లాడు. నీకు ఈతరాకి యువతల ఒడ్డు నుండిపోయావు. అందుకని సముద్రం వదిలేసి వాడి కోసం రోడ్డు మీద వెతుకుతున్నావు. చెప్పు, ఆ గదవెవరో చెప్పు. చేతిలో తుపాకీ ఉంది, అందులో తోటా ఉంది. అది పేల్చారంటే వాడి తలకాయ ధామును పేలిపోతుంది. చెప్పు, ఆ గదవెవరా? మీరు అనుకున్నట్టు ఆయన మోసగాడు కాదనుకోండి, కానీ చూడు కన్నా, ప్రేమించిన వాడు ముష్టివాడైనా మనసిచ్చిన దానికి మహారాజులా కనిపిస్తాడని నీకు వాడు మంచిగానే కనిపించచ్చు. కానీ నేను నమ్మను. వాడి ఊరు పేరు నాకు చెప్పు, వాడి అంతు నేను తెలుస్తాను. ఆయన పేరు గోపాలకృష్ణ. ఆయన ఊరేనండి. గోపాలకృష్ణ? గోపాలకృష్ణ వదిలేయి. ఆ తర్వాత నేను చెప్తాను. ఆ వెధవ నిన్ను ప్రేమించడానికి ముందు వెనక ఎడా పెడ అటు ఇటు విరివిగా విపరీతంగా చాలా మందిని ప్రేమించేశాడు. అంతెందుకు, నీ సంగతి తెలియక నేనే వాడిని ఒక అమ్మాయితో డ్యూయెట్ పాడించాను. నువ్వేం కంగారు పడకు. నా తుపాకీలో తోటా వాడి తల్లో దూర్చైనా సరే వాడిని నీ కాళ్ళ మీద పడేట్టు చేస్తాను. భయపడకు. ముందు కానీ ఎక్కువ ఇంటికి వెళ్దాం. నువ్వు చిన్నాన్ని పోలీసులు తరుణ్ వైపు వెళ్ళు. వాడికి ఏదైనా సహాయం చేయి. మరి మీరేట్ వెళ్తారు? నేను హత్య జరిగిన చోటుకు వెళ్తాను. లక్ష్మి గురించిన వివరాలు ఏమైనా దొరుకుతాయేమో. ఓకే ఓకే. ఏమిటి ఇది? ఈ కాస్త టైంలో మరో దొంగతనం కూడా చేశాడు. వాడిని అవ్వకూడదు. పదా పట్టుకుని పడుకో. బాబు తగ్గిపెట్టియమ్మా. అబ్బే నాకు అలవాట్లేదండి. ఏమండి ఏమండి? నేనండి. నేనేం చేసేయండి? లోపలేదో గొడవ కడుతున్నాం. అరే నాకేం తెలియదండి. అయ్యో ఇదేదో రేప్ కేసు. పారిపోతున్నాడు. పట్టుకో. అమ్మాయి అమ్మాయి సార్, ఒక విషయం సార్. ఆపే. ఆ తర్వాత నేను చెప్తాను. ఆ గోపాలకృష్ణగా నిన్ను మోసం చేసుంటాడు. దాంతో నువ్వు రోడ్డును పడ్డావు. అంతెందుకు, ఆ రోజు వాడు నీతో పాట పాడిన పద్ధతి చూస్తేనే ఆ రాస్కెల్ మీద నాకు అనుమానం వచ్చింది. తను నన్ను మోసం చేయలేదు సార్. ఆయనే ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు చిక్కుకోలేదు.
నాకు కనిపించాడంటే చిక్కుకున్నట్టే. అదిగా సార్. అబ్బే, ఆ తర్వాత నేను చెబుతాను. వాడు చెలరేగిపోయి మోసం చేసిన మరో అమ్మాయి లోపలుంది. వాళ్ళని చూశామంటే వాడు ఎలాంటి వాడు నీకే అర్థం అవుతుంది. లేదు సార్, ఆయన మంచివారే. అనవసరంగా మాట్లాడి నాకు కోపం తెప్పించకు. కారులో తుపాకీ ఉంది, అందులో ఒకే తోట ఉంది. అది పేల్చానంటే నీ తల ఠామ్మ పేలిపోతుంది. అసలు అమ్మాయి ఇచ్చే టైప్ చూసామంటే వాడు ఎలాంటి టైప్ రాసుకెళ్ళో నీకే అర్థం అవుతుంది. పదా మనం త్వరలో పెళ్లి చేసుకున్నాం రాదా, కానీ పెద్దవాళ్ళు అడ్డొస్తే మన ఇద్దరి మధ్యకి ఏ శక్తి వచ్చినా మనల్ని విడదీయలేదు. థ్యాంక్స్ ఫర్ గుడ్ గుడ్. పబ్లిక్ రోడ్డు మీద రొమాన్స్ ముందు వీళ్ళని పట్టుకున్నా. అబ్బా, వాడు పారిపోతున్నాడు కదా. అంతేనంటావా? ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ వస్తాం. అడ్వాన్స్ గ్రీటింగ్స్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్ బాయ్. ఏమిటి, మరో అమ్మాయిని మోసం చేసి తోక తెగిన ఎలికిలా పరిగెత్తుకొస్తున్నావా? అమ్మాయిని మోసం చేయటం కాదు సార్, నా వెనకాల భయంకరమైన విలన్ టైప్ రెడీ వెంట పడుతుంటేను ముందా తుపాకీ పక్కన పెట్టండి సార్. అబే, ఇలాంటి సినిమా కథలు చెబితే నేను నమ్మి నిన్ను వదిలేస్తాననుకున్నావా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే. అబే, ఆ తర్వాత నాకు తెలుసు. ముందు నువ్వు సరోజ అనే అమ్మాయిని సరదాగా ప్రేమించి సరదాగా నా ముందే డ్యూయెట్లు పాడి సరదాగా ఆ అమ్మాయిని వదిలేశావు. ఆ తర్వాత లక్ష్మి అని మరో అమ్మాయిని సరదాగా ప్రేమించి ఏ తుప్పలమ్మట పొదలమ్మట డ్యూయెట్లు పాడేవో నాకు తెలియదు, కానీ ఏడుస్తూ ఆ అమ్మాయి నాకు తగిలింది. అంతే, ఈ తుపాకీ మీద ప్రమాణం చేసి ఆ అమ్మాయిని రక్షిస్తానని మాటిచ్చి మా ఇంట్లో పెట్టొచ్చాను. అంటే లక్ష్మి మీ దగ్గరే ఉందా సార్? లక్ష్మే కాదు, నువ్వు డ్యూయెట్ లాగించిన సరోజ కూడా నా దగ్గరే ఉంది. అసలు వాళ్ళిద్దరిలో ఎవరిని నువ్వు నిజంగా ప్రేమించావు, ఎవరిని కాలక్షేపానికి ప్రేమించావో వెంటనే చెప్పు. లేకపోతే నా చేతిలో తుపాకీ ఉంది, దీంట్లో ఒక్కడే తోట ఉంది, అది పేల్చానంటే నీ తల ఢామ్ము పేలిపోద్ది. అది కాదు సార్. నువ్వు చెప్పిందంతా విన్నాక నువ్వెంత ప్రమాదం నుంచి బయటపడ్డావో నాకు అర్థమైంది లక్ష్మి. నీకోసమే మేమందరం వెతుకుతున్నాం. నువ్వు నిజం బయట పెడితే మనందరి కష్టాలు గట్టెక్కుతాయి. ఇక్కడున్నావా శిలక? నువ్వు నోరిప్పితే నా నేరం బయటపడిద్దే. అందుకని వద్దు, నీకు దండం పెడతాను. లక్ష్మి ఏం చేయాలి? నన్ను వదిలే, నన్ను వదిలే. నువ్వు చెప్పే భేతాళ కథలేవి నేను నమ్మను. భేతాళ, అర్జెంటుగా నువ్వు గదిలోకి వెళ్ళాలి. అక్కడ నువ్వు నిజంగా ప్రేమించిన అమ్మాయిని నాకు చూపాలి. లేకపోతే నా చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది, అది పేలిస్తే నా తల పేలిపోతుంది. కరెక్ట్. ఇది ఎక్కడ తోటాలో గోలండి. చేతిలో తుపాకీ, నడు. సరోజా, సరోజా, సరోజా. చాలు ఊరుకోండి, వేళకోళం. ఏమైందయ్యా? ఇద్దరులో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నారా? అసలు ఇద్దరు లేదే. చూడు కన్నా, మళ్ళీ కథలు చెబితే నమ్ముతాననుకున్నావా? తప్పు నాయనా. వీడెవడండి సరిహద్దుల్లో శత్రు సిపాయిలాగా అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడు, చేతిలో తుపాకీ ఉంది? ఆపేయ్, ఆ తర్వాత నేను చెప్తాను. ముందు మనం బయలుదేరాలి, వాళ్ళని కాపాడాలి. చూసుకుని వెళ్ళయ్యా. ఎక్కడో చూసిన మొహం నిన్న గొంతుకులా ఉంది. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? మా లక్ష్మిని ఎత్తుకుపోతున్నారండి. లక్ష్మి వాడు కనపడ్డు, మనం హాస్పిటల్కి వెళ్తాం. రోడ్డు చూడు. అదిగో వాడే, వాడే మనకు పట్టుకుందాం. పట్టుకుందాం పదా. ఏమండి, వచ్చే నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఊపిరందట్లేదు. ఉంది, బ్రతికే ఉంది. అనవసరంగా చచ్చిపోయిందనుకుని కంగారు పడ్డావు. అవునండి, అసలు హత్య జరగలేదు. వదిలే, నా చేతిలో తుపాకీ ఉంది, అందులో ఒక తోట ఉంది, అది పేల్చానంటే వాడి తలకాయ డామ్ను పేలిపోతుంది. అప్పుడు అది హత్య అయిపోతుంది. కరెక్ట్. నువ్వు చెప్పు, ఎందుకని నన్ను అరెస్ట్ చేయడు? చచ్చిపోయింది అనుకున్నాడు, బ్రతికే ఉందిగా. అవునండి, ఆమె నాకు సహాయం చేసి పంపించబోయినందుకే వీడు ఆమె తల మీద కొట్టి చంపిపోయాడు. వీడిని పట్టుకోండి. అందుకు వాడిని అరెస్ట్ చేస్తాం, దొంగతనం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తాం. నన్నా చిన్నాడా, నాకు తెలియకుండా దొంగతనం ఎప్పుడు చేశారా? నాకేం తెలియదురా. చిన్నమ్మాయి, పోలీసు గారు
దొంగ ఆయన కాదు, అసలు దొంగని మేము పట్టుకున్నాం. వదలండి. ఇప్పుడు అర్థమైందా? పోలీసులు అనగానే అరెస్ట్ చేయడమే ఉద్యమంగా పెట్టుకోకూడదండి. అనవసరంగా మాట్లాడుకో. నేను రేపు కేసు కింద అరెస్ట్ చేస్తాం. పోలీస్ గారు, పాప ఆయన ఏం చేయకండి. మా అమ్మాయిని రేప్ చేసింది మా చుట్టాల అబ్బాయి. వాడిని సాగుకొట్టి పెళ్లి కొప్పించాం. పోలీసు వారు ఎవరు నేరస్తులో ఎవరు కాదో తెలిసింది కదా, ఇప్పటికైనా వేరైనా అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. గుండమ్మ గారి కృష్ణులు ప్రేమికుల్ని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. ఇంటికి పదండి. అది కాదండి, మాకు అర్జెంట్